మీ 10 మందిలో ఏ ఒక్క ఫేస్ నాకు నచ్చలేదు. బిగ్ బాస్ లాంటి ఒక టీవీ రియాలిటీ షో మొత్తం ప్రపంచాన్ని దున్నేస్తున్న క్రమంలో మన ముందుకి ఇంకొన్ని కొత్త కొత్త ఐడియాస్ తో వచ్చి ఏంటి ఈ ఐడియాతో కూడా షో రన్ చేయొచ్చా అన్న కొన్ని దిక్కుమాలిన షోల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా టీవీ రియాలిటీ షోల పర్పస్ ఏంటి, జనాల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలా అని. బట్ ఈ షోలో ముఖ్య ఉద్దేశం అది కాదు. జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామా లేదన్నది పక్కన పెడితే వాళ్ళని ఎన్ని విధాలుగా కొండగురులు చేయొచ్చా అని రకరకాల ఐడియాలతో మన ముందుకు వచ్చి పిచ్చెక్కించేస్తున్న కొన్ని వరస్ట్ టీవీ రియాలిటీ షోల గురించి ఈ వీడియోలో మనం గట్టిగా డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1 స్పిట్స్ విల్లా. ఎంటీవీలో హిందీలో మోస్ట్ పాపులర్ షో ఇది. ఇప్పటిదాకా 13 సీజన్స్ వచ్చినాయి అండ్ హాట్స్టార్ లో కూడా అవైలబుల్ గా ఉంటది. అలాగే ఈ షోలో మనకి ఎంతో సుపరిచితమైన సన్నీ లియోనీ గారు హోస్ట్ గా వ్యవహరిస్తారు. ఈ షో కాన్సెప్ట్ ఏంటంటే మన ఫోన్స్ లో డేటింగ్ యాప్స్ ఉంటే నచ్చిన వాళ్ళతో డేటింగ్ చేసుకునే ఆప్షన్ ఉంటుందని మనందరికీ తెలిసిందే. బట్ అది షోలో వస్తే ఎస్, మీరు విన్నది కరెక్టే, ఇది ఒక టీవీ డేటింగ్ రియాలిటీ షో. కొంతమంది యంగ్ అండ్ డైనమిక్ బాయ్స్ తో పాటుగా ఫెయిర్ అండ్ బ్యూటిఫుల్ అమ్మాయిల్ని ఒక షోలో పడేసి వాళ్ళలో మీకు కావాల్సిన లవర్ ని ఎత్తుక్కోండి, మీరిద్దరు షోలో డేటింగ్ చేసుకుని బయటికి వెళ్ళి ప్రేమించుకోవచ్చు అన్న ఒక ఆమోద పత్రం అన్నమాట ఈ షో. ఇందులో హోస్ట్ సన్నీ లియోనీ పని ఏంటంటే జంటల మధ్య పోటీలు పెడుతూ వాళ్ళలోని లాస్ట్ కి ఒక కపుల్ ని సెలెక్ట్ చేయడం. నార్మల్ ఫ్యామిలీ షో అంటేనే దారుణంగా వ్యవహరిస్తున్నారు ఈ మధ్యన, అటువంటిది డేటింగ్ కే ఒక షో అంటే మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నాను. ఇందులో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మీద పడతారు, మొదలు పెట్టుకుంటారు, హగ్గులు చేసుకుంటారు, ఇలా రకరకాలుగా విచిత్రంగా ఉంటారన్నమాట. మళ్ళా ఈ షోలో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఫస్ట్ రూల్ అందంగా ఉండాలి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా. అబ్బాయిలు అయితే 6 ప్యాకులతో ఉండాలి, అమ్మాయిలు అయితే అందంగా బ్యూటిఫుల్ గా ఉండాలి. లేకపోతే ఈ షో ఎలా చెయ్యరు. అందంగా లేకపోతే నీకు ప్రేమించే హక్కే లేదు అన్నట్టు ఈ షో మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది. అందుకని ఇది ఒక వరస్ట్ దిక్కుమాలిన కాన్సెప్ట్ తో వచ్చిన ఒక దిక్కుమాలిన షో. నెంబర్ 2 పెళ్లి చూపులు. తెలుగు టీవీ ఇండస్ట్రీలో మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న ఒక మేల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ఆయన ఒక షో స్టార్ట్ చేయడం జరిగింది, పెళ్లి చూపులు అని. సో అప్పటిదాకా ఆయన ఒక మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకు అనమాట. సో స్వయంవరం ప్రకటించుకుంటాడు. దాని గురించి వివిధ ప్లేసెస్ నుంచి కొంతమంది అమ్మాయిలు వచ్చి మన హీరో మనసు గెలుచుకుని ఎలా పెళ్లి చేసుకున్నారు అన్నది ఈ షో కాన్సెప్ట్ అనమాట. నాకు తెలిసినంత వరకు తెలుగు టీవీ షోస్ లోనే వన్ ఆఫ్ ది వర్స్ట్ టీవీ షో ఇది. ఎందుకంటే జనాలకి ఒక భ్రమ కలిగించారు. ఎక్కడ కూడా ఇది ఒక స్క్రిప్టెడ్ అన్నట్టు కాకుండా రియాలిటీ షో అన్నట్టు ప్లాన్ చేస్తూ జనాల్ని ఎన్ని రకాలు చేయొచ్చు అన్ని రకాలుగా గొర్రెల్ని చేశారు ఈ షోతో అని చెప్పాలి. బట్ ఆ భ్రమ ఎక్కువ రోజులు జనాల్లో లేదు. ఇమీడియట్ గానే రియాక్ట్ అయ్యారు జనాలందరూ కూడా. ఇదొక వరస్ట్ షో. అసలు పెళ్లి అనేదాన్ని ఎలా హాస్యం చేస్తున్నారో ఒక షోలో అన్నట్టు గట్టిగానే నెగిటివిటీ స్టార్ట్ అయింది షో మీద. దాని తర్వాత టీఆర్పీలు సడన్ గా డౌన్ అయిపోయినాయి. అసలు ఈ షో చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు జనాలు. సో వాళ్ళ ఏదో విధంగా మొత్తానికి ఈ షోని తీసి పక్కనేసేశారు. దీనికి సీజన్ 2 లాంటివి కూడా ప్లాన్ చేయలేదు. ఈ షో ద్వారా ఎప్పుడు లేనంత నెగిటివిటీ ఈ యాంకర్ కి వచ్చింది. దాని తర్వాత చాలా ఫీల్ అయ్యాడు, అసలు ఇటువంటి షో ఎందుకు చేశాను రా అని. అవును, నచ్చలేదు జనాలకి, ఓకే బాగాలేదు వాళ్ళ అర్థం. నెంబర్ 3 కాఫీ విత్ కరణ్. 2004 లో స్టార్ట్ అయిన ఈ షో అరౌండ్ ఒక 8 సీజన్స్ వరకు రన్ అయింది. ఇది ఒక టాక్ షో అనడం కన్నా టాక్సిక్ షో అంటే కరెక్ట్ గా ఉంటదేమో. ఎందుకంటే సెలబ్రిటీలను పిలిచి వాళ్ళని రకరకాలుగా వింత క్వశ్చన్స్ అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఎంతే వింతగా క్వశ్చన్స్ రాబెట్టి దాన్ని టీఆర్పీ చేసుకుంటారు. ఈ షోలో మాట్లాడుకునే మాటలు ఎంత వియర్డ్గా ఉంటాయంటే, వచ్చిన గెస్ట్ ని మీరు ఎంతమందితో పడుకుంటారు, మీరు అబ్బాయితో పడుకుంటారా అమ్మాయితో పడుకుంటారా, అది ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా అమ్మాయిలు అయితే మీరు ఫిజికల్ అవుతారా, అబ్బాయిలతో అవుతారా అమ్మాయిలతో అవుతారా, ఇటువంటి క్వశ్చన్స్. ఈ షో యొక్క ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. కరణ్ జోహర్ అంటే ఈ షోలో జరిగే కాంట్రవర్సీల మీద ఒక బుక్ రాయాలంటే గ్రంథాలే నింపేయచ్చు అనమాట. ఆ రేంజ్ లో ఉంటాయి ఈ షోకి సంబంధించి కాంట్రవర్సీస్. లైక్ కరీనా కపూర్ షోకి అటెండ్ అయ్యింది. అప్పుడు కరణ్ జోహర్ ప్రియాంక చోప్రాకి మీరు హోస్ట్ అయితే ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు అన్నప్పుడు కరీనా కపూర్ ఆ యాక్సెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి నేర్చుకుందని అడుగుతాను అని అనడం జరిగింది. దెన్ ప్రియాంక చోప్రా వచ్చిన తర్వాత సేమ్ క్వశ్చన్ కరణ్ జోహర్ అడిగాడు. అప్పుడు నువ్వెవరితో డేట్ చేస్తే వచ్చిందో నాకు కూడా అలాగే వచ్చిందని చెప్పింది. అంటే ఇక్కడ కరీనా పెళ్లి చేసుకున్న సైఫ్ అలీ ఖాన్ వల్ల ప్రియాంకకి అంటే ఇవే ఉంటాయి. మరి హీరోయిన్ ఎందుకు ఉంటది అసలు సినిమాలో, అవసరమా అంటే గ్లామర్ షోకి అంటారు. వచ్చిన సెలబ్రిటీలు కూడా ఒప్పుకుంటారు లేడీస్ ఉంది దానికే అని. ఒకవేళ వాళ్ళ వైఫ్స్ కూడా యాక్టర్లు అయినా కూడా వాళ్ళు గ్లామర్ షోకి అంకితమా? ఓవరాల్ గా అయితే ఒక లిస్ట్ తీస్తే అందులో డెఫినెట్ గా టాప్ 5 లో ఉంటది అనమాట. అంత వర్స్ట్ క్రింజీ షో ఇది. నెంబర్ 4 జీనియస్.
ఇప్పుడంటే ఈ బిగ్ బాస్ అంటున్నారు గానీ, ఒకప్పుడు ఏం లేకముందు అప్పుడు ఒకే ఒక మాస్టర్ మైండ్ ఉండేది. ది గ్రేట్ ఓంకారన్య. యెస్. ఇప్పుడంటే ఇంటర్నెట్ ఉంది. కానీ ఇంటర్నెట్ లేని టైంలో కూడా ఓంకార్‌ని జనాలు ఓన్ చేసుకోగలిగేలా మార్కెటింగ్ చేసుకున్నాడంటే మామూలు మైండ్ కాదది. షోలు చూసి ఫ్యాన్ అవ్వడం ఓకే. బట్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. ఓంకార్ అనే వ్యక్తి చాలా మంచోడు అన్నదాన్ని జనాల్లో ఇన్సెక్ట్ చేసాడు. అది కూడా ఇంటర్నెట్ లేని యుగంలో. మరి మాస్టర్ మైండ్ గాక ఏమంటారు చెప్పండి? ఆయన ఒక సినిమా తీశాడు. దాని పేరు 'జీనియస్'. ఆ సినిమాలోకి కొంతమంది యాక్టర్స్ కావాలి. దానికి మేము ఒక ఆడిషన్ చేస్తున్నాం అని ప్రకటించడం జరిగింది. పోతే ఆ ఆడిషన్ మామూలుగా చేసేయడానికి ఆయనేమన్నా మామూలు వ్యక్తా? ఓంకారన్య. ఏం చేశాడు? ఒక షో క్రియేట్ చేశాడు. సినిమా మీద బజ్ క్రియేట్ చేయడానికి అదే పేరుతో మా టీవీలో ఒక షో ప్లాన్ చేశాడు. ఆ షోలో కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు వచ్చి వాళ్ళ యాక్టింగ్ ప్రతిభను చాటుకుని సినిమాలో ఛాన్స్ కొట్టేయడం. ఇదే కాన్సెప్ట్. బై ద వే మన రవణ కూడా ఈ క్రింజ్ షోలో వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ అన్నమాట. ఇంక ఈ షో గురించి చెప్పాలంటే హోస్ట్ ప్లేస్ లో ఓంకార్ నుంచిని లిటరల్లీ మీకు వచ్చింది మీరు చేసుకుని సాగమంటారా అని చెప్పినట్టు ఉంటది. వీడు యాక్టింగ్ ప్రతిభను చూపించడానికి వచ్చినోడు ఆడ యాక్టింగ్ టాలెంట్ చూపించాలి కదా, అది వదిలేస్తారు. యాక్టింగ్ చెయ్యండిరా అంటే ఏదేదో చేస్తాడు. అసలు యాక్టింగే రాదు ఒకరికి కూడా. అట్ ది సేమ్ టైం హీరో అవ్వకుండానే హీరో లెక్చర్లు ఇచ్చేస్తూ ఉంటారు, ఒకరినొకరు కొట్టేసుకుంటూ ఉంటారు. అసలు పాయింటే లేకుండా మామూలు రచ్చ కాదు. ఆ షో గురించి చెప్పాలంటే దారుణాతి దారుణమైన షోల్లో అది కూడా ఒకటి. ఇంక ఫైనల్లీ నెంబర్ 5 ఎమోషనల్ అత్యాచార్. హిందీ వాళ్ళు భలే డిఫరెంట్ గా ఆలోచిస్తారబ్బా. అంటే మన తెలుగులో ఓంకారన్నే చాలు అనుకో వాళ్ళందరికీ. ఈ హిందీ షో ప్రిపేర్ చేసే వాళ్ళకి ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయో కానీ భలే చెత్త చెత్త ఐడియాలు పట్టుకుంటారబ్బా. ఇంకా డేటింగ్ చేయడానికి ఒక షో అని చెప్పాను కదా, ఇక్కడ విడాకులు తీసుకోవడానికి ఒక షో. ఏంటి అర్థం కాలేదా? ఏం లేదు భయ్యా, ఇప్పుడు నా వైఫ్ మీద నాకు అనుమానం ఉంది. నేను ఆ షోకి వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను, మా వైఫ్ మీద నాకు అనుమానం ఉందని. నేను మా వైఫ్ ఎలా ఉంటున్నాం, ఇంట్లో కొట్టుకుంటున్నామా, తిట్టుకుంటున్నామా, కలిసి ఉంటున్నామా అన్నది వాళ్ళ స్క్రీన్ మీద వేసి చూపిస్తారనమాట. ఈడు షోకి వచ్చింది ఇప్పుడే కదా, మరి ఈ వీడియో ఎంత ఎక్కడి నుంచి వచ్చింది? మేబీ ఈడు అన్న తర్వాత మళ్ళీ షూట్ చేసి ఉండొచ్చేమో. ఓకే, తీసి పక్కన పెట్టేస్తే వీడికి అనుమానం వచ్చింది కదా, ఇంకా అక్కడి నుంచి వాళ్ళ పార్ట్నర్ని వీళ్ళు హెడ్ అండ్ కెమెరాస్తో ఆవిడ షూట్ చేస్తూ ఉంటారనమాట. ఆవిడ ప్రైవేట్ ప్లేసెస్లోకి వెళ్ళినా కూడా షూట్ చేసేస్తూ ఉంటారు. వీళ్ళు దొంగచాటుగా వీడియోలు తీసుకొచ్చి దాన్ని డిస్ప్లే చేస్తారు మళ్ళీ. అసలు ఇంత వరస్ట్ దిక్కుమాలిన ఐడియాలు ఎలా వస్తాయి వాళ్ళకి నాకు అర్థం కాదు. అసలు క్రియేటివిటీకి కూడా ఒక హద్దు ఉంటుంది భయ్యా, మీకు అది కూడా లేదు తెలుసా? అది కూడా దాటికిపోయి ఎక్కడెక్కడో ఆలోచించేస్తారు మీరు. ఒక మనిషి ప్రైవేట్ విషయాలు మీరు ఎలా బయట పెడతారని కోర్టు కొంచెం సీరియస్ అయింది. దాని తర్వాత ఈ షో మూసేశారు అనుకుంటా. మేబీ ఓవరాల్ గా ఆ షోని చూస్తారా చూడరా అన్నది ఆడియన్స్ చేతిలో ఉంటది. చూసిన తర్వాత దాన్ని ఎంటర్టైన్ గా తీసుకుంటారా లేకపోతే బుర్రకి ఎక్కించుకుంటారా అన్నది కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటది. పోతే కాన్సెప్ట్ లెవెల్లోనే ఇవన్నీ కూడా చాలా చెత్త షోలు అని చెప్పొచ్చు. ఇవి కాకుండా ఇంకేమైనా వరస్ట్ షోలు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. పార్ట్ 2 డెఫినెట్ గా చేస్తా. అలాగే వెళ్ళిపోయే ముందుగా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.